మీరు మీ ఇంట్లో కానీ లేకపోతే ఒకవేళ మీరు ఏదైనా సిటీలో ఉండే మీకు అర్బన్ క్లాప్ అనేది గుర్తే ఉంటుంది కదా. మేబీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో రీసెంట్ గా నేను కూడా అర్బన్ క్లాప్ లో ఒక చిన్న పని కోసం బుక్ చేశాను అనమాట. ఒక ప్లంబింగ్ వర్క్ కోసం. ఆ ప్లంబింగ్ వర్క్ ఏంటంటే ఏం లేదు, ఒక కప్పులు యాడ్ చేసి కొంచెం పైప్ కి ఎక్స్టెన్షన్ పెట్టాలి. కప్పులు వచ్చేసి ఒక 100 రూపీస్ ఎంతో ఉంది. అండ్ అది ఆ వర్క్ అతను వచ్చిన అతను 10కి వచ్చాడు, మార్నింగ్ 10కి. అండ్ 10:07కి అతను వర్క్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్లీ 7 minutes ఆఫ్ వర్క్ ఫర్ విచ్ ఐ హ్యావ్ పెయిడ్ అరౌండ్ 400 రూపీస్. అందులో 350 రూపీస్ తన చేతిలోకి వెళ్తుంది, మిగతాదంతా కూడా అర్బన్ క్లాప్కి వెళ్తుంది అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 350 రూపాయలు ఇలా ఎన్ని వర్క్స్ చేస్తుండొచ్చు? 7 నిమిషాలకి 350 రూపాయలు. ఇంకా రోజు తనకి మినిమం టు మినిమం 3 నుంచి 4 అయితే ఈజీగా వస్తాయి అనమాట. అదే ఒక పీక్ సమ్మర్ అనుకోండి, అంటే ఎక్కడైతే వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, మోటార్స్ కాలిపోతాయి, ఇలాంటి ప్లంబింగ్ ఇష్యూస్ ఏమన్నా వస్తే తనకి ఆల్మోస్ట్ 8 to 10 ఈజీగా వస్తాయని తను చెప్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే లెక్క తీసుకుంటే ఒక యావరేజ్ 5 తీసుకుందాం మనం. సో సంథింగ్ హిస్ డైలీ ఎర్నింగ్ ఏంటంటే 5 3s 1500. అండ్ దాన్ని నెలకి క్యాల్కులేట్ చేసుకొని ఎంత సంపాదిస్తున్నాడు అని చెప్పేసి. అండ్ ఇలాగే తీసుకుంటే ఒక కార్పెంటర్ కావచ్చు, లేకపోతే సమ్ ఇంపార్టెంట్ వర్క్స్, అంటే ఈ రోజుల్లో క్లీన్లీనెస్ కానీ లేకపోతే కార్పెంటర్ వర్క్ కానీ, మీ కార్కే చిన్న ఇష్యూ జరిగింది, అప్పటికప్పుడు రోడ్ సైడ్ అసిస్టెన్స్ తీసుకుంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారు? టోవింగ్కి 5,500 నుంచి 1000 రూపాయలు అని చెప్పేసి, చిన్న పంచర్ కూడా ఆ టైంలో 350 నుంచి 400 అని ఇలా తీసుకుంటుంటారు. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే దీస్ ఆర్ ది ఎసెన్షియల్ వర్క్స్ విచ్ ఏఐ కాంట్ రీప్లేస్ అన్నమాట. సో రీసెంట్ టైమ్స్ లో ఒక డిబేట్ అయితే నడుస్తుంది, అందరికి తెలిసిందే కదా. ఏఐ మన జాబ్స్ అన్నిటిని రీప్లేస్ చేస్తుందా, నెక్స్ట్ మన జాబ్స్ ఏమి ఉండవా, ఏఐ మొత్తం తీసేస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కానీ ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కార్పెంటర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఇలా ఒక కార్ రిపేర్ మెకానిక్, ఇవన్నీ కూడా ఏ రీప్లేస్ చేయలేనివి. అండ్ దీస్ జాబ్స్ విల్ బీ ద ఫ్యూచర్ అని చెప్పొచ్చు అనమాట. దీన్ని వెస్ట్రన్ కంట్రీస్ ముందుగానే పసిగట్టాయి. అందులో మెయిన్ గా వచ్చేసి ఈ జర్మనీ కావచ్చు, యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇది వరకు వీళ్ళకి హై స్కూల్ లెవెల్లో, అంటే మనకి ఇంటర్ ఎలాగో వీళ్ళకి హై స్కూల్ ఎలా ఉంటుంది, అలా హై స్కూల్ లెవెల్లో ఉన్న పిల్లలకి వొకేషనల్ క్లాసెస్ స్టార్ట్ చేశారు అనమాట. బయట ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ప్లంబర్స్, ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్స్, ఎక్స్పీరియన్స్డ్ మెకానిక్స్ ఎవరైతే ఉంటారో, ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళందరూ కూడా సమ్మర్ వొకేషనల్ క్యాంప్స్ పెట్టేసి పిల్లలకి, అంటే ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకి, 10th క్లాస్ చదివిన పిల్లలకి, ఇంకా చిన్న చిన్న పిల్లలందరికీ కూడా ఈ కార్పెంటరీ వర్క్, లేకపోతే కుకింగ్, బేసిక్గా ఈ ఏమంటారు కేక్స్ బేక్ చేయడము, లేకపోతే కార్ రిపేర్ చేయడము, లైట్లు ఫ్యాన్లు రిపేర్ చేయడము, బండి రిపేర్ చేయడం లాంటి వొకేషనల్ కోర్సెస్ డబ్బులు తీసుకొని పే చేస్తున్నారు. అండ్ ఇది వరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకునే వాళ్ళంట ఈ యుఎస్ బేస్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్ గా కొంచెం అప్ స్కిల్ అయ్యి ఏఐ లాంటివి నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఏఐ అనేది బూమ్ అవుతుంది కాబట్టి ఇలాంటి జాబ్స్ కి డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి. అంతేకాకుండా ఒక కార్పెంటర్ కి, ఒక ఎలక్ట్రీషియన్ కి, ఒక మెకానిక్ కి, ఇలాంటి వాళ్ళందరికీ, ఒక ప్లంబర్ కి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా యుఎస్ లో పర్ అవర్ $49 నుంచి $52 వరకు పే చేస్తుంది పర్ అవర్ అనమాట ఇది. సో ఈ రేంజ్ లో వాళ్ళకి డిమాండ్ అనేది రాపోతుంది. అండ్ మీరు కనుక ఇండియన్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్స్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అంటే అక్కడ స్కేర్సిటీ లేకపోయినా కూడా గ్రాడ్యుయేషన్ చేసి సమ్ ఐటీయో కోరో ఏదో ఒక జాబ్ అనేది తెచ్చుకోవాలని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, అంతకంటే ఎక్కువ స్కేర్సిటీ మ్యాన్ పవర్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అంటే ఈ ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ ఈ స్కేర్సిటీ అయితే ఉందన్నమాట. అంటే అక్కడ చాలా డిమాండ్ ఉంది, కానీ జనాలు మాత్రం అక్కడ లేరు పనిచేసే వాళ్ళు. ఈ డిమాండ్ ని పూడ్చాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి కొన్ని రోల్స్ మీద అప్ స్కిల్ అవ్వాలి. అసలు అప్ స్కిల్ అనేది కాదు, ఇది ఒక బేసిక్ థింగ్ అనుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో ఎంతమంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కి ఒక ఫ్యాన్ కానీ లైట్ కానీ కొంచెం రిపేర్ చేయడం రావచ్చు. అంటే చాలా మంది అంటారు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ జస్ట్ డిజైన్ చేస్తారు, దాన్ని ఎవరు ఫిక్స్ చేయరని చెప్పేసి. కానీ కొన్ని చిన్న ఇంట్లో చేయడం అనేది మినిమం థింగ్స్ విచ్ వీ షుడ్ డన్. ఈవెన్ నేను కూడా నాకు ఈ రోజు దాకా ఏ కంప్యూటర్ రిపేర్ చేయడం రాదు, కానీ అనిపిస్తుంది. ఎందుకంటే
నేను ఒక కంప్యూటర్ షాప్కి వెళ్ళి నా ల్యాప్టాప్ రిపేర్ అయింది అని అతని దగ్గర పెడితే అతను ఎంత చెప్తే అంత అతనికి ఇస్తాను. ఎందుకంటే నాకు అది ఇంపార్టెంట్ వర్క్. అతను ఒక స్కిల్డ్ లేబర్. అతను వర్క్ కంప్లీట్ చేసి ఎంత ఛార్జ్ చేస్తాడో కూడా మనకు తెలియదు, జస్ట్ తీసేసుకుంటాడు. అదే ఒక బైక్ మెకానిక్ తీసుకోండి, మీరు ఒక బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్తే అతను ఎంత చెప్తే అతనికి ఇచ్చి చేయించుకుంటారు. ఎందుకంటే బేసిక్గా టెక్నికల్ టర్మ్స్ ఒక మెకానిక్ ఇంజనీర్ కూడా తెలియదు అనమాట. అక్కడ ఇది పోయింది అది పోయింది అని చెప్తా ఉంటారు. ఓకే చేసే భయ తొందరగా చేసే అని చెప్పేసి డబ్బులు తను అడిగినంత ఇచ్చేసి వచ్చేస్తున్నాం. ఇదేంటి అంటే ఒక స్కిల్డ్ లేబర్కి ఉన్న ఒక వాల్యూ అనమాట మార్కెట్లో. ఒక కార్పెంటర్ కావచ్చు, ఒక ప్లంబర్ కావచ్చు. జస్ట్ ఇమాజిన్, ఇప్పటికిప్పుడు మీ ఇంట్లో టాయిలెట్ సీట్లో ఉన్న వాటర్ రావట్లేదు, మీరు ఏం చేస్తారు? ఒక ప్లంబర్ వచ్చాడు, గంటకి 1000 రూపాయలు కావాలంటే మీరు ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు అంటే అదొక ఎసెన్షియల్ జాబ్. అది కనుక పని అవ్వకపోతే మీరు ఏమీ చేయలేరు. మీ ఇంట్లో వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, మీరు టాయిలెట్కి వెళ్ళే ఇబ్బంది అవుతుంది. అంటే ఒక స్కిల్డ్ లేబర్కి ఉన్న వాల్యూ అలాంటిది అనమాట. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒకవేళ 20 దాటి ఉంటే కొన్ని స్కిల్డ్ వర్క్స్ నేర్చుకోవడం అనేది మంచిది. అంటే ఇట్ మేబీ ప్లంబింగ్, ఇట్ మేబీ ఎలక్ట్రిసిటీ, లేకపోతే ఇట్ మేబీ కార్పెంటర్ వర్క్, ఇట్ మేబీ ఇంకా ఏదైనా కూడా కావచ్చు. యువర్ బైక్స్, కార్స్ ఇలాంటివి కూడా కావచ్చు అనమాట. రీసెంట్గా నేను కూడా చూసాను అర్బన్ క్లాప్ లోనే ఒకసారి ఎలక్ట్రీషియన్ పిలిపిస్తే కూడా తను కూడా ఏంటి అంటే హీజ్ ఏ IT ఎంప్లాయీ. బట్ ఏంటంటే అర్బన్ క్లాప్ లో తను రిజిస్టర్ అయి ఉన్నాడు, జస్ట్ డైల్ లో రిజిస్టర్ అయి ఉన్నారు, స్కిల్ నేర్చుకున్నారు. కాబట్టి తను ఏంటంటే తన ఫ్రీ టైంలో సాటర్డే సండేస్ మాత్రం చేస్తాడు. ఎందుకంటే ప్రొఫెషనల్ గా ఒక ఎలక్ట్రీషియన్ ఈ సాటర్డే సండేస్ తను రెస్ట్ తీసుకుంటారు. కానీ IT ఎంప్లాయీస్ కి సాటర్డే సండే ఖాళీ కాబట్టి ఏ ర్యాపిడోనో ఉబరో చేసుకోకుండా తను ఈ స్కిల్ ITI చేసి నేర్చుకుని ఇప్పుడు తను ఎలక్ట్రీషియన్ గా తనకు ఓన్ గా తను ఎర్న్ చేసుకుంటున్నారు. సో ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అని చెప్పి చూపించే వాళ్ళు మన చుట్టూనే చాలా మంది ఉన్నారు. కాకపోతే మనం దాన్ని గుర్తించకుండా చాలా టైం అనేది వేస్ట్ చేస్తున్నాము. సో కాబట్టి మీకు ఇది చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక స్కిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎలక్ట్రీషియన్, ఒక బైక్ మెకానిక్, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, అది కార్పెంటర్ కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్ ఈస్ పేయింగ్ హ్యూజ్ హెఫ్టీ అమౌంట్ అనమాట. ఒక గంటకి ఇంత అన్నట్టు చాలా ఎక్కువ అమౌంట్ మనం తీసుకునే అవకాశం అక్కడ ఉంది. ఎందుకంటే స్కిల్డ్ వర్క్ ఉన్న డిమాండ్ అలాంటిది. సో ఇది ఈ వీడియో ద్వారా నేను కన్వే చేయాలనుకుంది. I hope you like this video and please do subscribe to our channel. And I'm Krishna signing off. Thank you.